హాయ్ తెలుగుమిత్రులకు స్వాగతం. మార్కెట్ల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 14,000 అక్కడ వచ్చేసింది కనబడుతున్నది. రేపు అయితే 14,000 ఫార్మల్గా చేరుకోవచ్చు. చేరుకున్న తర్వాత నిలబడుతుందా, ఆ నిలబడి ఎంత దూరం వెళ్తుంది, లేదా కరెక్షన్ వస్తుందా, ఇవన్నీ కూడా మనం వేచి చూడవలసిందే. ఎందుకంటే ఈ వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం మార్కెట్ పెరుగుతుంటే, మార్కెట్ రికవర్ అవుతుంటే వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం తగ్గటం లేదు. కాబట్టి గెటింగ్ రెడీ ఫర్ సమ్ స్మాల్ కరెక్షన్ అని అర్థం. బట్ స్ట్రాంగ్గానే ఉన్నాయి మార్కెట్లు. 14,000 తథ్యం, అది కనబడుతున్నది. రేపు ఓపెనింగ్లోనే చూసేయచ్చు. అంటే ఇయర్ ఎండ్ గిఫ్ట్ లాగా ఇయర్ ఎండ్ చేద్దాం అనుకునే వదిలేసారేమో. ఎందుకంటే 90 పాయింట్ల దాకా వచ్చింది, 13,990 దాకా వచ్చేసింది. 990 ప్లస్ జస్ట్ ఒక 7-8 పాయింట్లు 10 పాయింట్లు వస్తే వచ్చేసి టచ్ అయినట్టే ఇంట్రాడే. మొత్తానికి అది మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళింది. పర్వాలేదులేండి, ఎవ్రీడే మళ్ళీ రేపు ఉంది కదా. సో మార్కెట్స్ అయితే ఈలోగా 10 పాయింట్లు పెరుగుతున్నాయి, ఇది 50 పాయింట్లు పెరుగుతున్నది, అది ఓకే. ఈలోగా అక్కడేం జరుగుతున్నది, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ వాటికి ఏం జరుగుతున్నదంటే, మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ యాక్టివ్గానే ఉన్నాయి. ఇలా ఇంకా ఈ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అంటే మార్కెట్లో నిఫ్టీలో కరెక్షన్ వచ్చినా కానీ ఫైనల్గా ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇంకా రికవర్ అవుతాయని అందరూ భావిస్తున్నారు. సో అది విషయం. ఈ నేపథ్యంలో నేను ఈరోజే చూశాను ఈ కంపెనీ చూడండి, IFGL రిఫ్రాక్టరీస్ లిమిటెడ్ అని. IFGL రిఫ్రాక్టరీస్ లిమిటెడ్ 2009 అంటే 2008లో మార్కెట్ బాగా పడిపోయినప్పుడు అన్నీ పడిపోతాయి, ఇది పడిపోయింది. న్యాచురల్ చిన్న కంపెనీలు బాగా ఎక్కువగా కుప్పకూలిపోతాయి. 2009 ఆ ప్రాంతాల్లో ఎంటర్ అయ్యాను నేను. ఇది అప్పుడు స్టడీ చేశాను ఆ రోజుల్లో, 2008-9 ఆ ప్రాంతాల్లో స్టడీ చేసి ఎంటర్ అయ్యి, అయితే అన్ఫార్చునేట్లీ 50% 60% రాగానే, అది షార్ట్ పీరియడ్లో వచ్చేసింది. 10-15 రోజుల్లో 50% రాగానే ఇంకా మనకి పగ్గాలు ఆగవు కదా. ఆ తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత చక్కగా అది 100%, 150%, 200% వెళ్ళిపోయింది. ఇంకా ఏదో అందని ద్రాక్ష పొల్లని అంటారు కదా, పోయింది, నాకు అక్కర్లేదు అని చెప్పి వదిలేశాను. ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ అవ్వలేదు. అప్పుడప్పుడు చూస్తుంటాను అనమాట, ఎక్కడుంది, ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో దీన్ని స్టడీ చేసి ఉన్నాను కదా, అందువల్ల. అయితే ఈ రిఫ్రాక్టరీస్ అంటే బేసిక్గా ఏంటంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ రిఫ్రాక్టరీస్ బ్రిక్స్లా ఉంటాయి, సిమెంట్ బ్రిక్స్ టైపు. అయితే ఈ బ్రిక్స్ స్పెషల్ మెటీరియల్, ఈ రిఫ్రాక్టరీ మెటీరియల్. ఈ మెటీరియల్ ఎలాంటిదంటే స్టీల్ ప్లాంట్లో మెయిన్గా యూజ్ చేస్తారు. బ్లాస్ట్ ఫర్నేస్లో అవి అంటే బాయిలర్స్ లోపల ఇవి పేరుస్తారనమాట, గోడలాగా అంచుల్లో. అంటే ఇవి అంచుల్లో పేరుస్తారు. అక్కడ ఆ పక్క నుంచి ఆ దారి నుంచి లోహం అంటే ఐరన్ మెల్ట్ అయ్యి ప్రవహిస్తూ ఉంటుంది, మెల్ట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి ఎంత టెంపరేచర్ ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే కదా. అట్లాంటి టెంపరేచర్ని తట్టుకుంటాయి ఇవి. సో ఈ రిఫ్రాక్టరీ మెటీరియల్స్, ఈ రిఫ్రాక్టరీస్ మెయిన్గా డీల్ చేసేటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ అవి కూడా కొంచెం ఉన్నట్టుంది దీనికి. అయితే ఈ కంపెనీకి ఎక్కడ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. చాలా సంవత్సరాల నుంచి ఉంది, అదేం లేదు, కొత్తగా పెట్టిన కంపెనీ కాదు. దీనికి ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ క్లయింట్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ బయర్స్ ఉన్నారు. స్టీల్ ప్లాంట్లు మెయిన్గా వీళ్ళకి కస్టమర్స్.
స్టీల్ ప్లాంట్లో ఉపయోగించేది. మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కూడా సప్లై ఉంది. ఇట్లా ఉన్నాయి. అయితే దీనికి ఇట్స్ ఎ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. సుమారుగా ఒక 1% డివిడెండ్ ఈల్డ్ 1% ఉంది. సుమారుగా 1% నాట్ బ్యాడ్. అంటే ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఈరోజు సడన్గా చూశాను ఏమైందంటే ఇక్కడ క్రెడిట్ రేటింగ్ ఇచ్చింది. అంటే వీళ్ళకి లోన్ అప్పివ్వచ్చు, అప్పిస్తే సౌండ్ పార్టీయే అప్పిస్తే తిరిగి వసూలు అవుతుంది. దే ఆర్ ఫైనాన్షియల్లీ ఓకే, వెల్ టు డూ అన్న రేంజ్లో ఇక్కడ క్రెడిట్ రేటింగ్ ఇచ్చింది. దాంతో అది నిన్నో మొన్న ఇచ్చినట్టుంది. దాంతో ఈరోజు 20% పెరిగింది. దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ లైమ్ లైట్. ఇది మామూలుగా ఈరోజు 294.60 దీని ప్రైస్ 20% అప్. దీని లో ఎంత అని అడగరే. దీని లో అదే మన మార్చి ఏప్రిలే 75 రేంజ్. 75 నుంచి ఎక్కడికి వచ్చింది? 4 రెట్లు వచ్చింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఏ స్మాల్ క్యాప్. రిస్క్ అంతే ఉంటుంది, రిటర్న్ అంతే ఉంటుంది. మరి 200 పైచలకు ఉండేది, 200 రేంజ్లో ఉండేది 75 పడిపోయింది. కానీ కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంది కదా. స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీలు, సజావుగా నడుస్తున్న కంపెనీలు మళ్ళీ మెల్లిగా రికవర్ అవుతాయి. స్మాల్ కంపెనీలు ఇది చూడండి 75 నుంచి మళ్ళీ ఏమైంది, అలా పికప్ అవుతూ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు ఇవి ఒక్క రోజులో 20%. స్మాల్ క్యాప్ కదండి, 20% నథింగ్. అది దీని స్టోరీ. అయితే ఇది కొనుక్కోవాలా, కొనుక్కోమని రికమెండ్ చేస్తున్నారా అంటే నేనేం రికమెండేషన్స్ చేయటం లేదు. ఇది ఈ రేంజ్లో మాత్రం కొనుక్కోవడానికి అనువుగా లేదు. కొంచెం దీనికి ఒక రకమైనటువంటి స్పైక్ వచ్చింది. ఈ న్యూస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, న్యూస్ని బేస్ చేసుకుని సడన్గా పెరుగుతాయి చూసారా, అట్లాంటప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఆ తర్వాత ఇంకా పెరిగిపోతాయి అందకపోతేనో పోతే పోనే అంటవే. రోజు పెరిగిపోతున్నది ఇది కాదు. ఎందుకంటే 2000 షేర్లు ఉన్నాయి, 2000 షేర్లో ఇది కాదనమాట. దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ మీ. అంతేగాని ఎగబడి వెళ్ళకూడదు. అమ్మో ఇంకా పెరిగిపోతుంది, ఇంకా దొరకదేమో అంటే ఇదొక్కటేనా ఈ ప్రపంచంలో ఉంది, ఇంకేం లేవా? అందువల్ల ఏంటంటే ఎగబడి వెళ్ళకూడదు. దీని ఎంట్రీ రేంజ్ గివెన్ ది ఫండమెంటల్స్ 195 205 రేంజ్. ఈ రేంజ్ కంఫర్టబుల్గానే ఉంటుంది. అంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడో వచ్చినప్పుడే, రాకపోతే ఏమంత చూస్తామే, ఊరుకోవటమే. లేదండి అంత భరించలేమండి, అంత కాదండి అనుకుంటే ఒక 4-5 రూపాయల పైన కొనుక్కుని తర్వాత తగ్గితే ఒకసారి రెండోసారి యావరేజ్ చేసుకోవటం. అంటే యావరేజ్ చేసుకునే ప్రొవిజన్ ఉండాలి మన దగ్గర. సుమారు ఓ 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, చేయగలుగుతారనుకోండి, ఒక 4,000-5,000 ఇన్వెస్ట్ చేసేసి చూడటం. అక్కడి నుంచి పెరిగిపోతూ వదిలేయటం, పోయింది ఇంతే, సగమే పెట్టాను అనుకునే. లేదు ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే ఇంకా కిందకు వస్తే ఆ మిగిలిన అమౌంట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేయటం. అట్లా చేసుకుంటే బాగుంటుంది. అయితే రిస్క్ ఉంటుంది, ఇందులో రిస్క్ ఉంది. ఏంటి రిస్క్ అంటే మెయిన్ రిస్క్, దిస్ ఈజ్ ఎ స్మాల్ క్యాప్. స్మాల్ కూడా కాదండి, మినీ క్యాప్ అని చెప్పాలి. చిన్న కంపెనీ. ఎంత? 1000 crore మార్కెట్ క్యాప్. 1000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీ గురించి ఏం గ్యారంటీ ఉంటుంది? పెద్ద కంపెనీలకే గ్యారంటీ లేదు కదా. చూడండి యూపీఎల్ ఎంత గొప్ప కంపెనీ, చంద్రుడికి కూడా ఏదో నల్లమచ్చ అన్నట్టు అది కొట్టుకుంటూ ఉంది. మరి సన్ ఫార్మ్ అయితే నిన్న మొన్నటి వరకు కొట్టుకునే ఉంది. పెద్ద కంపెనీలుకి కూడా స్టిగ్మా వచ్చేస్తుంది. అట్లాంటిది చిన్న కంపెనీలు వీ డోంట్ నో. బట్ నేను అప్పుడు స్టడీ చేసే రోజుల్లో, ఆ రోజుల్లో
మేనేజ్మెంట్ గురించి కూడా కొంచెం చూశాను, అంటే పెద్దగా డీటెయిల్స్ తెలియవు మేనేజ్మెంట్ గురించి. మేనేజ్మెంటు కొంచెం ఇంటిగ్రిటీ ఉన్న మేనేజ్మెంట్ అని అనిపించింది అప్పట్లో. అది చూసి అప్పట్లో నేను ఎంటర్ అయ్యాను, కానీ ఏం లాభం, ఊరికే వాకింగ్ లాగా ఎంటర్ అయ్యాను. 10-15 రోజుల్లో 40% 50% వచ్చేసింది, పెరిగిపోయింది. ఇంకా చాలులే అనుకున్నాను, బయటకు వచ్చేసాను. ఇంకా అంతే. ఇంత స్టడీ చేసినా లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోలేదు. మేనేజ్మెంటు ప్రమోటర్స్ మెయిన్గా, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఈ కంపెనీకి సంబంధించి ప్రమోటర్స్ ఓకేనే అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్ హ్యాస్ స్టూడ్ ది టెస్ట్ ఆఫ్ టైమ్ ఆల్సో. మరి వీళ్ళ మీద నాకు తెలిసి ఎలిగేషన్స్ ఏమీ ప్రత్యేకించి ఏమి లేవు. అంటే చిన్న కంపెనీల గురించి తెలియదులేండి, బయటికి రాదు న్యూస్ అంతగా, ఎవరో ఎక్కువ రీసెర్చ్ చేయరు, చిన్న కంపెనీలు పట్టించుకోరు ఈ జర్నలిస్టులు వాళ్ళు కూడా. జర్నలిస్టులు వాళ్ళు మామూలుగా పెద్ద కంపెనీల మీద దుర్బిణీలు వేసి చూస్తుంటారు. సో ఇది స్టోరీ. ఏంటి రిస్క్ అంటే స్మాల్ కంపెనీ అదే పెద్ద రిస్క్. ఎందుకంటే ఎవరో ఒక అబ్బాయి ఇప్పుడు నేను ఈ స్మాల్ క్యాప్స్ గురించి ఏదో మాట్లాడుతుంటే కామెంట్ పెట్టాడు. ఎట్లా పెట్టాడంటే, మీరు దయచేసి స్మాల్ క్యాప్స్ గురించి చెప్పకండి, నష్టపోతున్నాము, చాలా గట్టిగా. కుర్రాడు యంగ్ అయి ఉంటాడు, బహుశా బిలో 30 అయి ఉంటుంది, న్యాచురల్ ఆ టెంపర్మెంట్ ఉంటుంది కదా. నేను చాలా చెప్పాను కదయ్యా, మరి అయితే స్మాల్ క్యాప్స్ 2-3 పేర్లు చెప్పి మరి ఇవి మాట్లాడుతున్నాను, అవి పెరిగాయి కదా, పెరుగుతున్నాయి కదా అని అన్నాను. తర్వాత సరే రిప్లై అవసరం లేదనుకోండి. అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, అది కరెక్టే. స్మాల్ క్యాప్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొంచెం పేషెన్స్ ఉండాలి. తర్వాత ఎక్కువ కాలం ఒక్కోసారి సంవత్సరాల తరబడి అలా వెయిట్ చేయవలసి వస్తుంది స్మాల్ క్యాప్స్కి, వాటికి టైం పికప్ అవడానికి. కానీ ఒకసారి పికప్ అయ్యి అందుకుంటే గ్రోత్ పాత్రలోకి వస్తే మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎట్లా ఇస్తాయంటే షార్ట్ పీరియడ్లోనే డబుల్ ట్రిపుల్ అయిపోతుంటాయి. అది అట్రాక్టివ్ ఫ్యాక్టర్. స్మాల్ క్యాప్స్ ఏంటంటే ఫాస్ట్గా, ఎందుకంటే 1000 కోట్లు అండి. 1000 కోట్లని 1000 కోట్ల కంపెనీని కొనడానికి ఎంత పెద్ద ఆపరేటర్స్ ఏముంది, ఒకరిద్దరు ఆపరేటర్స్ లేదా ఒకరిద్దరు పెద్ద ఇన్వెస్టర్లు తలుచుకుంటే ఇందులో కొనేస్తారు 200-300 కోట్లు, 500-600 కోట్లు. అప్పుడేమవుద్ది అంటే అట్లా కొనేరనుకోండి, ఎవరైనా గట్టిగా కొనటం మొదలు పెడితే, ఒకరిద్దరు కొనటం మొదలు పెడితే అది ఎక్కడుంటుంది? 1000 కోట్లు, మొత్తం కంపెనీ విలువే 1000 కోట్లు అయితే నథింగ్ కదా. ఇంత పెద్ద మార్కెట్కి 1000 కోట్లకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్సో లేకపోతే ఇంకెవరైనా ఇన్స్టిట్యూషన్సో లేకపోతే FIIs అనుకుందాం, సరే పదండి ఇది కొనేద్దాం కొంత అనుకుని దిగారనుకోండి, వాళ్ళకి ఎంత ఇది ఒక 50 కోట్లు 100 కోట్లు ఊరికి అలా పడేసి ఒక 50 కోట్లు పెట్టి కొనేశారంటే ఇంకేం మిగలదు, అది ఎక్కడికో వెళ్ళిపోద్ది, షూటప్ అయిపోతుంది. చిన్న కంపెనీలు తొందరగా షూటప్ అవటం, లేకపోతే ఎవరైనా అమ్మేస్తుంటే పడిపోయేటప్పుడు కూడా అంతే, చూసారా, అమ్మేస్తారు, ఎంతకైనా అమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 200 దగ్గరది 70 రూపాయలకి 60 రూపాయలకి వచ్చేయచ్చు చూస్తూనే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్. ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది. ప్రైస్ రిస్క్ ఎప్పుడు, మార్కెట్ రిస్క్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది స్మాల్ క్యాప్స్కి. అయితే రిటర్న్ కూడా అలాగే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలి. రెండోది ఏంటంటే స్మాల్ క్యాప్స్లో ఎప్పుడు కూడా పెద్ద అమౌంట్లు పెట్టకూడదు. నేను ఇది పదే చెప్తూ ఉంటాను, అయినా కానీ కొంతమంది పట్టించుకోరో లేకపోతే వినలేదు, వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో. బట్ గుర్తుంచుకోండి, మనకున్నటువంటి టోటల్ కెపాసిటీ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేంజ్లో టోటల్ కెపాసిటీలో స్మాల్ క్యాప్స్కి 20-30% కంటే ఎక్కువ అలొకేట్ చేయకూడదనే చెప్తారు పోర్ట్ఫోలియోలో. ఆ 20-30% చాలు, పెరిగితే ఏవో బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. ఇవి బాగా పెరుగుతాయి కదా, ఎక్కువ ఎందుకు పెట్టకూడదంటే రిస్క్ ఎక్కువే కదా, పోయేటప్పుడు పోతే కూడా ఎక్కువ పోతాయి. పేషెన్స్ ఉండాలి కదా, రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని స్మాల్ క్యాప్స్లో తక్కువ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. అయితే రిస్క్ అపటైట్ బాగా ఉన్నవాళ్ళు
అయినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ దే టేక్ మోర్ రిస్క్, దే ఆర్ టేకింగ్ మోర్ రిస్క్, అంతకన్నా ఏం లేదు. అయితే మీకు సబ్జెక్టు విద్య తెలిస్తే పర్వాలేదు, విద్య తెలిసి ఆటుపట్లు తట్టుకోగలిగిన ఇది ఉంటే, కెపాసిటీ ఉంటే కొంచెం ఎక్కువ వెళ్ళొచ్చు, స్మాల్ క్యాప్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియోలో 80% స్మాల్ క్యాప్స్ ఉంటాయి. అయితే ఇప్పటికీ నేను స్మాల్ క్యాప్స్లో 5,000 to 10,000 కంటే ఎక్కువ పెట్టను. ఆన్ ఏ సింగిల్ స్మాల్ క్యాప్ 5,000 to 10,000, 5,000 పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తా, 3,000 to 5,000 పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తా, దాని పొజిషన్ ఏంటో చూసి దాని వర్కింగ్ ఈలోగా అర్థమవుతూ ఉంటుంది. దాంతో అడ్జస్ట్ ఏంటి, దాని టెంపర్మెంట్ ఏంటి, నా టెంపర్మెంట్ ఏంటి, మూమెంట్ ఏంటి, అన్నీ చెక్ చేసుకుంటూ అక్కడితో అంతటితో పోతుంది. లేదు కొద్దిగా అటు ఇటుగా ఉంటే కంపెనీ బాగుందనుకుంటే ఇంకో 5,000 అంత యాడ్ చేస్తా. 20, 30, 40, 50,000 ఒక సింగిల్ కంపెనీలో పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. ఒకసారి పెట్టవలసి వస్తుంది, యావరేజ్ చేసుకుంటూ వెళ్తాం. కంపెనీ మీద నమ్మకం ఉంటే 20, 30,000, 40,000 దాకా. బట్ రేర్ కేసెస్, ఒకవేళ 20, 30, 40 పెట్టినా కొంచెం పికప్ అయిన తర్వాత ఏదో స్టేజ్లో కొంచెం బయటికి తీసేస్తాను నేను. ఎందుకంటే రిస్క్ ఎందుకులే, 40,000, 50,000 ఈ కంపెనీలో పెట్టను అని చెప్పి. సో ఐ డోంట్ గో ఫర్, ఐ గో ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్, స్మాల్ క్యాప్సే ఎక్కువ. బట్ ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఏ పర్టికులర్ స్మాల్ క్యాప్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. ఎందుకంటే రిస్క్ రిటర్న్ అలాగే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి కదా, అట్లా అనమాట. అందువలన రిస్క్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే పర్వాలేదు. తర్వాత మీకు టైం కూడా ఉండాలి కదా. ఎక్కువ స్క్రిప్ట్స్లో పెడదాము అంటే మీరు దాని మీద టైం స్పేర్ చేయాల్సి వస్తుంది, మానిటర్ చేయటం కష్టం అవుతుంది కదా బాగా ఎక్కువైతే. అది సో ఇది దీని స్టోరీ. తర్వాత ఇండియా సిమెంట్స్ ఈరోజు అమాంతంగా 20% పెరిగిపోయింది. సిమెంట్ ఇండస్ట్రీ జనరల్గా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడెల్బర్గ్ సిమెంట్ కూడా ఈరోజు పెరిగింది. అంటే ఈ మధ్యలో పెరుగుతూ వచ్చింది అనుకోండి, 230 దాకా వచ్చింది హెడెల్బర్గ్ సిమెంటు. ఇట్లా సిమెంట్ ఇండస్ట్రీస్, రామ్కో సిమెంట్ పెరిగింది, అల్ట్రాటెక్ అయితే చెప్పక్కర్లేదు, 4% ఎంతో పెరిగింది. సో అందువల్ల ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ కొంచెం జనవరి నుంచి న్యాచురల్, ఇది సమ్మర్ వచ్చేటప్పటికి సిమెంట్కి డిమాండ్ కొంచెం పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాకి స్కోప్ ఉంది కదా రానున్న రోజుల్లో. మరి స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇంకేమైనా ఉన్నాయా, ఎట్లా ఉంటాయి, ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది బడ్జెట్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వన్ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ఫ్రా విల్ ఇంప్రూవ్. ఇన్ఫ్రా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్పెండ్ చేయకపోతే, ఇంప్రూవ్మెంట్ మెజర్స్ తీసుకోకపోతే ఎకానమీలో గ్రోత్ ఏది నెగిటివ్ గ్రోత్లో ఉన్నాం మనం. జీడిపి నెగిటివ్లో ఉంది, నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావాలి. పాజిటివ్కి రావటం కాదు, స్పీడ్గా ఒక 5%, 4%, 5%కి వచ్చేయాలి. అట్లా వచ్చేయాలంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగానే ఉన్నాయి, ఆ అడ్వాంటేజ్ ఇండస్ట్రీ కూడా తీసుకుంటుంది. డిమాండ్ రావాలి. డిమాండ్ ఎందుకు రాదు, వస్తుంది. గవర్నమెంట్ స్పెండింగ్ మొదలు పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా కొద్దిగా వస్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ ఏరియాలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. అట్లా అనమాట. అందువలన రానున్న కాలం బాగుంటుంది అని అనుకుంటే స్మాల్ క్యాప్స్ పెరగడానికి ఇంకా అవకాశం ఉంది. ఇన్ఫ్రా రిలేటెడ్ ఇప్పుడు సిమెంటు, స్టీలు టైపు వీటికి డిమాండ్, మెటల్స్కి డిమాండ్ బాగుంటుందని విశ్లేషకులు చెప్పటం ముందు అది. సో దాని స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే యూపీఎల్. ఇయర్ ఎండ్ కదండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ముందు జస్ట్ డిస్కస్ చేస్తున్నాను. యూపీఎల్ ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేశాను. ఇప్పుడు ప్రత్యేకించి కంపెనీ మీద పడినటువంటి దీని గురించి, స్టిగ్మా గురించి, వాటి గురించి డిస్కస్ చేయక్కర్లేదు. ఏదో మిస్యూజ్ చేశారు, అలా చేశారు, ఇలా చేశారని అభియోగం ఉంది దాని మీద. అందువలన పెద్ద వాళ్ళు దీనిలోంచి బయటకు వచ్చేస్తున్నారు.
ఇది పెరిగినప్పుడల్లా అమ్ముతున్నారు, కాస్త పెరుగుతుంటే అమ్ముతున్నారు, అందువల్ల ఇది పెరగనివ్వటం లేదు. అయితే వీళ్ళు అట్లా ఎవరికైతే ఈ కంపెనీ మీద అంత నమ్మకం పోయిందో, లేకపోతే ఎందుకు రిస్క్ అనుకుని తగ్గిస్తున్నారో వాళ్ళది అంతా పబ్లిక్కి, అంటే అది అబ్జర్వ్ అవ్వాలి కదా ఆ స్టాక్స్. అందులోనూ చాలా పెద్ద కంపెనీ ఇది. ఆ స్టాక్స్ చేతులు మారాలి కదా, అబ్జర్వ్ అవడానికి టైం పడుతుంది కదా. సో ఇట్ ఈజ్ ఇన్ సంధి కాలం అంటాం కదా, ఇది ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. ఇది నేను అనుకోవటం చాలా పెద్ద కంపెనీ, ఎంతో సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది, ఎంతోమందిని కోటీశ్వరుని చేసిన కంపెనీ. కాబట్టి ఇట్లాంటివి క్రిటిసిజము, ఈ అపవాదులు లేకపోతే ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రాగలుగుతుందనే అనుకుంటున్నాను. అదే రిస్క్, దాని మీద ఉన్నటువంటి అపవాదులు పూర్తిగా తొలగిపోలేదు, అందుకనే అట్లాగే ఉంది అది. వన్స్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది బ్లూస్, అవుట్ ఆఫ్ ది డూమ్, ఇట్ విల్ స్టార్ట్ పికింగ్ అప్. కంపెనీ తాలూకు పెర్ఫార్మెన్సు, కంపెనీ తాలూకు క్రెడిట్ వర్దీనెస్, ఫైనాన్షియల్స్ సౌండ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు నిన్న న్యూస్ వచ్చింది, వాళ్ళు ఏదో ప్రీపేమెంట్ కూడా చేసేసారట. ఏవో షార్ట్ టర్మ్ లోన్స్ అవి ఉంటాయి కదా, అవి ప్రీపేమెంట్ చేస్తారు. దే హ్యావ్ క్యాష్ రిచ్ కంపెనీ, నో డౌట్, అంటే అంత లేనటువంటి ఇదేం కాదు. తర్వాత ఈ కంపెనీ మార్కెట్ లీడర్ కూడాను, పెస్టిసైడ్స్ వగేరా చాలా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్, 1-2 కాదు. తర్వాత వెరీ స్ట్రాంగ్ మార్కెటింగ్ నెట్వర్క్, ఒక మర్రి చెట్టులాగా చక్కగా తన నెట్వర్క్ అంతా బాగా పరుచుకొని ఉంది ఎన్నో సంవత్సరాలుగా. ఇప్పుడు ఇవాళ నిన్న కాదు, నేను 90స్లో ట్రేడింగ్ చేసే రోజుల్లో ఈ యూపీఎల్ గురించి అప్పుడే అనుకునేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం. సో అన్నీ బాగానే ఉన్నాయి, దాని మీద కొంచెం ఒక చిన్న ఇది ఉంది, ఎలిగేషన్స్ ఉన్నాయి కంపెనీ ప్రమోటర్స్ మీద, దానివల్ల ఆగింది. ఇది అబ్జర్వేషన్లో పెట్టుకోండి. కరెక్షన్స్ వచ్చినప్పుడు, అయితే మార్కెట్ కరెక్షన్ వచ్చినా ఇందులో పెద్ద కరెక్షన్ రావడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ తక్కువలోనే ఉంది, ఇంకా ఇంతకన్నా ఏం తగ్గుతుంది? ఇప్పుడు ఇంతకన్నా తగ్గడానికి అవకాశం లేదు, గ్రాడ్యువల్గా పికప్ అవటమే. కానీ ఒక్కసారి ఇవన్నిటినీ ఈ ఒడిదుడుకులన్నీ పక్కన పెట్టి మొదలుపెట్టిందనుకోండి, పికప్ అవటం మొదలుపెట్టిందనుకోండి, ఈ నిఫ్టీ 50 కంపెనీలు అందవు, వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు గమనించారో లేదు, ఈ మధ్యకాలంలో ఒక్కసారి దే స్టార్ట్ మూవింగ్ అప్, ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడవు. మనకు అందవు, ఇంకా కొనుక్కుందాం అనుకున్నాను కొనుక్కోలేకపోయానే అనిపిస్తుంది. మీరు టేక్ ఎనీ కంపెనీ, పికప్ అయిన కంపెనీలు చూడండి. ఎల్ఎన్టీ ఏంటో అనుకుంటే ఎల్ఎన్టీ ఒకసారి మొదలుపెట్టింది, ఇంకా వెనక్కి తిరిగి అందటం లేదు. ఐటీసీ చూడండి, మొన్నటి వరకు 164, 122కి వచ్చిన ఐటీసీ చక్కగా వెళ్ళిపోయింది, 200 క్రాస్ చేసేసింది, 200 నుంచి పైకి వెళ్ళిపోతున్నది. ఆ 250, 260 ఇంకా ఎక్కడన్నా దిగొస్తుందేమో, నేను రీఎంటర్ అవుతాను అంటే ఆ రీఎంట్రీకి అవకాశం ఇవ్వదు. అంటే రేపొద్దు మార్కెట్లో కరెక్షన్స్ వచ్చినా ఇవి తట్టుకుంటాయి, గప్పుకుని మళ్ళీ 160కి ఏం రాదు ఐటీసీ. నిఫ్టీ 50 స్టాక్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ, ఎందుకంటే దే ఆర్ టైం టెస్టెడ్, స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ కదా, ప్రాఫిట్ మేకింగ్ అంతా అన్నీ బాగున్నటువంటివి. అలాగే చూడండి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 రేంజ్కి వస్తుందేమో అని చూస్తున్నాను. అది ఎప్పటికైనా వస్తుందా లేదో డౌట్. వస్తే 200 రేంజ్ కూడా వర్తే. 150 నుంచి మెల్లిమెల్లిగా అందుకుని ఇప్పుడు ఎంత 200 270, బాప్రే, 150 నుంచి 270కి వచ్చేసింది, 280 అంటే ఆల్మోస్ట్ డబులే కదా. మరి బజాజ్ ఫైనాన్స్ చూడండి, బజాజ్ ఫైనాన్స్ 2000 బిలో 2000, ఆ బిలో 2000 నుంచి మళ్ళీ ఒకసారి అందుకున్న తర్వాత 2900 దగ్గర బ్రేక్అవుట్ అయ్యింది. 2900 దగ్గర బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలి. ఇవాళ 5300 ప్లస్ ఉంది, మోర్ దాన్ డబుల్.
అంటే నిఫ్టీ 50 స్టాక్స్ కూడా మోర్ దాన్ డబుల్ అవుతాయి. ఇలా చాలా ఇప్పుడు టు నేమ్ ఏ ఫ్యూ ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అందుకని ఏంటంటే అంత దాకా ఎందుకు వేదాంత తీసుకోండి, ఎక్కడో దూరం వెళ్ళక్కల్లా. 60-70 రూపాయలు, 60,000-70,000 నుంచి 50+ కూడా వచ్చినట్టుంది అప్పుడు. సరే 60,000-70,000 వదిలేద్దాం, 100 ఈలోగా ఆయన మొత్తం అంతా కొనేద్దాం, మొత్తం ఇచ్చేసేద్దాం, డీలిస్టింగ్ అని వచ్చినప్పుడు కొద్దిగా ఆ పేరు మీద కొంచెం పెరిగిందనుకోండి. లేదు డీలిస్టింగ్ లేదులే, అది లేదు అన్నారు, మళ్ళీ ఏదో కొద్దిగా టెంపరీగా 100, 105, 102, 99, 105 ఆ రేంజ్లో మళ్ళీ పడింది. మరి ఆ స్టేజ్లో తెలివి గల వాళ్ళు కొనుక్కున్నారు, చక్కగా కొనుక్కుని పెట్టుకున్నారు. మరి చూడండి ఇప్పుడు 160, 164, ఈ 160 అంటే ఇక 100 రూపాయల స్టేజీ వేదాంతాకి రాకపోవచ్చు ఇప్పట్లో. ఇక మళ్ళీ ఎప్పుడైనా 100కి వస్తే కొనుక్కుందామని ఎవరైనా చూస్తే ఫినిషే. అయితే 115, 120 దగ్గర, 110 దగ్గర నాకు చాలామంది టెంప్ట్ అయ్యారు, నాకు మెసేజ్లు పెట్టారు, కొనుక్కోండి బిలో 110 కొనుక్కోండి, బిలో 105 కొనుక్కోండి అట్లా చెప్పడం జరిగింది. నిజంగా అది 99కి వచ్చినప్పుడు కొని ఉండరు, భయపడి ఉంటారు. అదే కదా స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇది. నిజంగా 99, 100కి వచ్చింది కూడా, అప్పుడు కొని ఉండరు. ఇక తర్వాత ఇంకా అవకాశం దాదాపు రానట్టే. 200, 220 ఆ రేంజ్కి వెళితే అప్పుడు అయ్యో అనిపిస్తుంది. 100 దగ్గర కూడా చూశాను నేను, 99 దగ్గర మిస్ అయ్యాను, లేకపోతే 105 దగ్గర మిస్ అయ్యాను, అట్లా ఆలోచిస్తుంటారు. ఇదంతా సహజం, మార్కెట్లో ఇట్లా ఆపర్చునిటీ వస్తుంటాయి పోతుంటాయి. అందుకని అలా కాకుండా ఇంకా స్కోప్ ఎక్కడైనా ఉందా చూడటమే. స్కోప్ ఇంకేమైనా ఉన్నాయో, ఇంకా స్కోప్ ఉందేమో ఎంటర్ అవటమే. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ తీసుకోండి, పిఎస్యూస్కి ఇంకా స్కోప్ ఉంది. అంటే ఇప్పుడు పిఎస్యూస్ కొనుక్కోమని చెప్పి నేను రికమెండేషన్ ఇవ్వటం లేదు, దయచేసి అలా తీసుకోకండి. మీరు స్టడీ చేసుకుని రైట్ టైంలో ఎంటర్ అవ్వదలుచుకుంటే, ఊరికే ఎగ్జాంపుల్కి చెప్పటమే. ఇప్పుడు ఓఎన్జీసీ 80sలో ఓకే, మళ్ళీ 80sకి వెనక్కి వస్తుందా ఓఎన్జీసీ అంటే నాకైతే నేను చూస్తున్నాను 80sలోకి వస్తే ఇంకొకసారి బ్రహ్మాండంగా ఎంటర్ అవుతాను, కానీ బట్ నాకు అనిపించడం లేదు. ఇప్పుడు 90sలో ఉంది, కానీ 90s నుంచి 120, 130, 140కి వెళ్ళొచ్చు కదా. అట్లా ఒకసారి వన్స్ ఏ బ్లూ చిప్ కంపెనీ, వన్స్ ఏ నిఫ్టీ 50 కంపెనీ స్టార్ట్స్ మూవింగ్ అప్, కొద్దిగా వెళ్ళిన తర్వాత కొద్దిగా కరెక్షన్ వచ్చినా కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పికప్ అయిపోతాయి, అలా అందకుండా పోతాయి. అదన్నమాట, అది చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. అదండి సంగతి. దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ యూపీఎల్ అండ్ మార్కెట్స్. మనం 14,000కి వెళ్తున్నాము. 14,000కి వెళ్ళి ఆగుతామా, లేకపోతే ఇంకా పైకి పోతామా అనేది మనం ఎందుకు గెస్ చేయటం, కానీ లెట్ us see. గుడ్ నైట్.